తిరుమల లడ్డూ విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకోవాలో అర్థం గాక ఏకసభ్య కమిషన్ వేసి వైసీపీ వాళ్ళని ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, అదే సందర్భంలో ప్రభుత్వంలో ఉన్నోళ్ళు లేదా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేవాళ్ళు లడ్డూ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఒక పోలీస్ అధికారి డ్యూటీలో ఉన్నటువంటి అధికారి కంప్లెయింట్ ఇస్తే, అది లిఖితపూర్వక కంప్లెయింట్ పోలీస్ స్టేషన్‌లో ఇస్తే కేసు నమోదు చేసినట్టు గాని, కేసు తీసుకున్నట్టు రిసిప్ట్ గాని ఇవ్వకపోవడంతో పాటుగా, అట్లా చేసినటువంటి పోలీస్ అధికారికే షోకాజ్ నోటీస్ ఇస్తే, ఆ అధికారి రాజీనామా చేసినటువంటి ఉదంతో చివరికి ఆయన చెప్పుకొచ్చారు. తుళ్ళూరు స్టేషన్‌లో డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ కంప్లెయింట్ ఇవ్వడం, ఆ అంశం మీదన అనంతపురం పోలీస్ ట్రైనింగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవరకొండ ప్రసాద్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుర్మార్గంగా దుష్ప్రచారం చేసిన వాళ్ళ మీదన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తాను ఏడాది మార్చి 1 తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌తో పాటు టీవీ ఛానళ్లలో, సోషల్ మీడియాలో శ్రీవారిపై అనుచిత మాట్లాడిన 100 మంది మీద ఫిర్యాదు చేసినట్టు విజయవాడ ప్రెస్ క్లబ్‌లో నిన్న మీడియాకి చెప్పారు. తాను ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయలేదని, కనీసం అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. దీని మీద కోర్టులో కేసు ఫైల్ చేసినట్టు చెప్పారు. తన ఫిర్యాదు అవాస్తవమని తేలితే తాను జైలుకు పంపిన అభ్యంతరం లేదన్నారు. ఉద్యోగంలో ఉంటూ కేసు వేసిన తనకు డీజీపీ మెమో ఇచ్చారని, దీంతో తాను ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు చెప్పారు.